ప్రకృతి ప్రకోపానికి జపాన్ కంపించింది. సోమవారం సంభవించిన వరుస భూకంపాల ఘటనలో కనీసం 13 మంది మృతి చెందినట్టుగా జపాన్ అధికార వర్గాలు ధృవీకరించాయి. పలు సమయాలలో 155 సార్లు భూమి కంపించినట్టుగా ఆర్కియాలజికల్ విభాగం ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శిరీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. శిరీష్, సాయి, వరుస భూప్రకంపనలతోటి జపాన్లో సహాయక చర్యలకు ఆటంకం అనేది కూడా ఏర్పడింది. నిన్నటి నుంచి దాదాపు 155 సార్లు భూప్రకంపనలు కూడా సంభవించాయి. ఈ రోజు కూడా భూప్రకంపనలు కూడా సంభవించడంతో అనేక ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవడం అనేది కూడా తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో చాలా ప్రాంతాల్లో కూడా శిథిలాల తొలగింపు కానీ లేదా ప్రజలకు త్రాగునీరు కనీస సదుపాయాలన్నిటి కూడా అందించడం అనేది గగన కష్టంగా మారుతోందని చెప్పేసి జపాన్ ప్రధాని స్వయంగా ప్రకటించారు. ఎక్కడైతే మేజర్ డ్యామేజ్ అనేది కూడా జరిగిందో ఆ ప్రాంతంలో సహాయక చర్యలంటి కూడా ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే నిన్న దాదాపు 155 సార్లు భూప్రకంపనలంటి కూడా వచ్చాయి. ఈ రోజు కూడా మంగళవారం నాడు కూడా భూప్రకంపనలంటి కూడా సంభవిస్తున్నాయి. దీనివల్ల ఇబ్బందులన్నిటి కూడా ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు కూడా 30 మంది చనిపోయారు. ఒక ప్రాంతంలోనైతే అగ్ని ప్రమాదం అనేది జరిగి దాదాపు 200 వరకు ఇల్లు కాలిపోయాయి. 30,000 మంది నిరాశ్రయులైనట్లుగా కూడా చెప్తున్నారు. అయితే జపాన్లోని ఒక అణు విద్యుత్ కేంద్రంలో కూడా చిన్న స్థాయి పేలుడు అనేది కూడా సంభవించింది. అయితే ఈ పేలుడు కారణంగా ఏదైనా రేడియోధార్మిక పదార్థాలంటి కూడా బయటకు వెలువడుతున్నాయా లేదనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా జపాన్లో సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించడం కూడా జరిగింది. నిన్న కొన్ని ప్రాంతాల్లోనైతే అలలన్నింటి కూడా దాదాపు 5 మీటర్ల ఎత్తు వరకు కూడా ఎగిసిపడుతున్నాయి. ఈరోజు అలల తీవ్రత అనేది కూడా తగ్గడంతో ఆ అతి తీవ్రత నుంచి తీవ్రత వరకు దాని నుంచి మెల్లమెల్లగా తగ్గిస్తూ వచ్చారు. కానీ మరికొన్నిసార్లు భూప్రకంపనలు కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా సూచించడం కూడా జరిగింది. చాలా ప్రాంతాల్లో కూడా త్రాగునీరు అనేది కూడా లేక, కరెంటు సదుపాయం అనేది కూడా లేక, తిండి లేక ప్రజలు చాలా వరకు కూడా అల్లాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా 30 మంది చనిపోయారు. చాలా మంది కూడా క్షతగాతులైనట్లుగా కూడా తెలుస్తోంది. అయితే మరికొంతమంది కూడా శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సాధారణంగా ఇటువంటి భూప్రకంపనలంటి కూడా సంభవించినప్పుడు మొదటి 72 గంటలంటి కూడా కీలకమవుతాయి. ఈ మొదటి 72 గంటల్లో కనుక సహాయక చర్యలంటి కూడా అందించినట్లయితే వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఆస్కారం అనేది కూడా ఉంటుంది. సో ఇప్పటికే దాదాపు 24 గంటలు గడిచిపోయింది. కాబట్టి మరికొన్ని గంటలంటి కూడా కీలకం కానున్నాయి. ఈ వరుస భూప్రకంపనలంటి కూడా సంభవిస్తే చేసేదేమీ లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ భూప్రకంపనలన్నిటి కూడా తగ్గితే మాత్రం సహాయక చర్యలు ప్రారంభించడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో కూడా విద్యుత్తును పునరుద్ధరించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలంటి కూడా చేపట్టారు. సాయి, శిరీష్, ముఖ్యంగా మృతుల సంఖ్య కూడా చాలానే ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా ఏమైనా సంఖ్య చెప్తున్నారా? ఎంతమంది ఈ ఘటనలో మరణించారనేటువంటి విషయం? అయితే 38 మంది అనేది ప్రస్తుతానికైతే జపాన్కి సంబంధించిన జపాన్స్ టైమ్స్ అంటే ప్రభుత్వ పత్రిక కథనం ప్రకారం తెలుస్తోంది. మరికొంతమంది కూడా చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సాధారణంగా ఇటువంటి ప్రకృతి విపత్తు అనేది కూడా జరిగినప్పుడు భవనాలు కూడా కూలిపోతాయి. ఆ శిథిలాల కింద చాలా మంది చిక్కుకొని ఉంటారు. శిథిలాల తొలగింపు కార్యక్రమం అనేది పూర్తయితే తప్ప అసలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది తీవ్రంగా గాయపడ్డారనే దాని గురించి కూడా పూర్తి సమాచారం అనేది కూడా వచ్చే అవకాశాలు కూడా లేవు. అయితే శిథిలాల తొలగింపు అనేది ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. కాబట్టి శిథిలాల తొలగింపు అనేది కూడా పూర్తయిన తర్వాత మాత్రమే స్పష్టమైన లెక్కలన్నిటి కూడా వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ఇంత తీవ్ర స్థాయిలో భూప్రకంపనలు కూడా సంభవించడం అనేది కూడా ఇదే మొదటిసారి అని చెప్పేసి చెప్తున్నారంటే 7.6 అనేది 7.4 అనేది నమోదు కావడం అనేది మొదటిసారి కాదు. కానీ 24 గంటల వ్యవధిలోనే దాదాపు 155 సార్లు భూప్రకంపనలు సంభవించడం అనేది కూడా మొదటిసారి అనేది కూడా చెప్తున్నారు. దీనివల్లనే తీవ్ర స్థాయిలో ఇబ్బందులన్నింటి కూడా ఎదురవుతున్నాయి. పునరుద్ధరణ పనులన్నింటి కూడా ఆలస్యం కావడానికి ఈ వరుస భూప్రకంపనలే కారణం అనేది కూడా జపాన్ ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇతర దేశాలు ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి కూడా సిద్ధంగా ఉంటే వాటిని కూడా తీసుకునే విషయాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ సార్.